అనారోగ్య కారణాల వల్ల తనకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. నిన్న కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించగా ఢిల్లీ హైకోర్టు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈ రోజు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తమ వాదనలు వినిపించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని భవనాలను స్వాధీనం చేసుకోవాలని, ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న ఆస్తుల పంపకాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు నేతల నుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరింత కాలం పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుండటంతో కేంద్ర నిర్ణయం ఎలా ఉండనున్నది అనేది ఆసక్తికరంగా మారింది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని, వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్పీఎస్సీ తేల్చి చెప్పేసింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన ప్రకారంగా జూన్ 9వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూన్ 1 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు నోటీసులు జారీ చేసిన తర్వాత బెంగళూరు సిబిఐ పోలీసులకు ఆంధ్రప్రదేశ్లోని కొందరు రాజకీయ నాయకులు ఆమెను వదిలేయాలని ఫోన్లు చేసి ఒత్తిడి చేశారనే వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో బీళ్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాల్లో బీళ్లను అందుబాటులో ఉంచాలని పలువురు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా కూడా బీర్లు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలోకి కొత్త బీర్లు రాబోతున్నాయి. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్లను సరఫరా చేయడానికి సమ్ డిస్టిలరీస్ అనుమతి పొందింది. ఇక పవర్ 10,000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పిక్కర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ నాయకులతో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వీచింది గాలా లేక తుఫానా అని అడగడంతో ఆయనకు విశ్వసనీయ వ్యక్తులు, సంస్థల నుంచి ముందే అందిన సమాచారాన్ని సరిపోల్చుకోవడానికేనని ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యం అని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్, ఆ తర్వాత జరిగే పరిణామాలపై ముందస్తుగా అలర్ట్ అయింది. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ చేపట్టింది. మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనతో పాటు సిఐపై దాడి చేశారన్న కారణంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పైన ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. ఆపై తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసిన ఘటన, మహిళలను దుర్భాషలాడిన ఘటనపైన కూడా పోలీసులు వీరిద్దరిపైన కేసు నమోదు చేశారు. ఇక తాజాగా పిన్నెల్లి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒక టీడీపీ కార్యకర్త పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వారిపైన 0 FIR నమోదు చేశారు. జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయం. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లోపల పడేస్తారు, ఆయనకు జైలు గతి పట్టనుంది అంటూ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సోమవారం పెను ప్రమాదం తప్పింది. బీహార్లోని పాలీగంజ్ లో ఇండియా బ్లాక్ ర్యాలీ కోసం నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినందున తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మున్నార్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పర్యాటకుల వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పర్యాటకులు తమ వాహనాలను వదిలి పరుగులు తీశారు. ఏనుగు దాడిలో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఘోరాన్ని ఆపారని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. మారణహోమం నుంచి ఆశ్రయం కోరుతున్న సామాన్యులపై జరిగిన దాడి ఇది. అనేక మంది మృతికి కారణమైన ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గాజాలో అసలు సురక్షిత ప్రాంతమే లేదు. ఈ ఘోరాన్ని వెంటనే ఆపాలి అని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఎక్స్ వేదికగా కోరారు. అమెరికాలో మళ్లీ దుండగులు రెచ్చిపోయారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ ను కాల్చి చంపారు. అతడు కారులో ప్రయాణిస్తుండగా దొంగలు అతనిని దోచుకోవడానికి ప్రయత్నించిన సమయంలో కాల్పులు జరపడంతో జానీ వాక్టర్ మరణించాడు. T20 ప్రపంచ కప్ కోసం టీమిండియా సన్నద్ధమవుతుంది. జూన్ లో జరిగే ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సహా కొందరు ఆటగాళ్లు అమెరికాలో అడుగుపెట్టారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా సహా మరికొందరు త్వరలోనే బయలుదేరి వెళ్లనున్నారు. అయితే T20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నారు. దీంతో కొత్త హెడ్ కోచ్ వేటలో బీసీసీఐ ఉంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీని రాయుడు మరోసారి టార్గెట్ చేశాడు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని, సమిష్టి ప్రదర్శనలే ఛాంపియన్ గా నిలబెడతాయని పరోక్షంగా కోహ్లీపై రాయుడు విమర్శలు గుప్పించాడు.
టీ20 ప్రపంచ కప్ టోర్నీ గ్రూప్ దశ జూన్ 1న ప్రారంభమై జూన్ 18 వరకు కొనసాగుతుంది. జూన్ 19 నుంచి 25 వరకు సూపర్ 8 జరగనుంది. సెమీఫైనల్స్ కు 27న, ఫైనల్ జూన్ 29 జరగనున్నాయి. It's not a game, it's a rich thing.